జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ నుండి మంచి స్పందన లభించింది. నామ నాగేశ్వరరావు తన పార్లమెంట్ నిధుల నుండి గ్రౌండ్ లో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, మంచినీటి పైప్ లైన్, పంపు ఏర్పాటుతో పాటు షటిల్ కోర్టులో వసతులు కల్పించారని వాకర్స్ తెలిపారు. గ్రౌండ్ ను అభివృద్ధి చేసిన నామ గారికి వాకర్స్ క్లబ్ తరపున అధ్యక్షుడు కార్పొరేటర్ బూడిగం శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు. నామ ఇచ్చిన లక్షలాది రూపాయల నిధులతోనే గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, వాటర్ పైప్ లైన్, పంపు, షటిల్ కోర్ట్ తదితర పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నామ కలిసి ఈ ఎన్నికల్లో తనకే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంచి మెజారిటీతో గెలిపిస్తే అన్ని విధాల అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ఎన్నో సమస్యలపై గొంతు వీపి పోరాడామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గెలుపునకు కృషి చేసి పార్లమెంటుకు పంపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో 8,000 కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిగం శ్రీను, కార్యదర్శి వెంకట్, 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పార్థసారథి, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ వన్యం వెంకటరమణ, భాస్కర్ రావు, ఊయూరు కోటయ్య, జక్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిగా బ్రహ్మాండంగా సాగాలంటే మంచి ప్లేయర్లు కానీ చూడండి ఓపెన్ జిమ్ ఆయన పుణ్యం, ఆయన వాడే వాకర్స్ మన పైప్ లైన్ చక్రవర్తి నమస్తే పెట్టు. అందరికి చెప్పాలి. ఏ రోజు నుంచి కూడా ఎవరి దగ్గర నాకు వీలైనంత వరకు మా ఫాదర్ పేరు మీద ట్రస్ట్ పెట్టి సంవత్సరాల ముందు నేను ఒకసారి ఈ టౌన్లో మంచి లేవని చెప్పి చాలామంది అంటే ట్యాంకర్లు పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా తీసుకొని సాగులు సాగులు చేస్తే చాలా పంటలు కూడా ఎండిపోయాయి. రండి సార్, మీరు వెనకపోతారండి. గ్రౌండ్ మొత్తం అందరూ కలిసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు పోయినా కలుస్తారు, మాట్లాడతారు. మనకి కావాల్సిన అది కావాల్సినవన్నీ అవి